యువతులు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడే స్థలం ఓయో. ఓయోకు చాలామంది ప్రేమికులు వెళ్తూ ఉంటారు. వారి కోరికలు, ఇష్టాలు తీర్చుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఓయో రూమ్స్ యజమానులు యువత ఎంత డబ్బులైనా పెడతారని వారి వద్ద నుంచి డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. యూత్ కూడా డబ్బులను లెక్క చేయకుండా ఎంత డబ్బు వసూలు చేసినప్పటికీ ఈ రూమ్స్కి వెళ్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా చదువుల కోసం వెళ్ళి యూత్ ఈ తప్పుదారిని ఎంచుకుంటున్నారు. తప్పుడు మార్గంలో వెళ్తూ అనేక రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ప్రేమికులు మాత్రమే కాకుండా అక్రమ సంబంధాలు కొనసాగించే వారు కూడా ఓయో రూములకు అధికంగా వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ విధానం అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఆ రూమ్స్లలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళడం, వారికి నచ్చిన పనులు చేయడం లాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులకు విషయం తెలిస్తే ఎంత బాధపడతారో అని ఏమాత్రం పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. వారి కోరికలను తెచ్చుకోవడమే ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఓయో రూమ్స్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. అక్కడ భద్రత లేకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఓయో రూమ్స్ అంటేనే అసహ్యంగా భావిస్తారు. దీన్ని కేవలం యూత్లో ఉండేవారు మాత్రమే ఇష్టాన్ని చూపిస్తున్నారు. ఇక ఓయో రూమ్స్ యజమానులు మాత్రం రూములకు అధికంగా డబ్బులు వసూలు చేసి కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ఏకంగా ఇండియాలో 700 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఓయో రూమ్స్ ఆర్జించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓయో సంస్థ ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇండియాలో ఈ సంవత్సరం అత్యధికంగా ఆదాయం వచ్చినట్లుగా ఓయో సంస్థ యజమాని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.